మనం ఫార్మర్ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లం గురించి చెప్పాలి. ఈరోజు మనం ఎందుకు మొక్కసరిగా పెరగడం లేదు, ఎందుకు దిగుబడి తగ్గిపోతుంది, ఎందుకు నాణ్యత తగ్గిపోతుంది. ఇంకొకరు అడుగుతాను, ఈరోజు ఒక రైతు పురుగు వచ్చిన దోమ వస్తే, గంజి వస్తే, ఎదురు వస్తే, రాజు వస్తే, కలిపి వస్తే చూసి బలమే ఉంటారా లేకపోతే రైతులుగా చూసుకుంటారా? ఏ ఐటెంలో ఏమేమి వాడాలి దానికి వాడుతున్నాం. ఆయన కూడా ఏమవుతుంది రేటు ఖర్చు ఎక్కువైపోతుంది, పంట దిగుబడి కూడా తక్కువ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం తీసుకోవాలి మినిమం పాలిస్టర్. అంటే మనం అన్నెసరీగా మనం మట్టికి తెలగడం, డిస్టర్బెన్స్ చేయడం, అంటే ఊరికి కాపుకొని మనం మెయిన్ మనం ఎక్కడ పంటలు పండిస్తామో సాయిల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు అన్నెసరీగా మనం కాపుకొని మధ్యలో తీసుకువెళ్ళడం తగ్గించాలా, ఊరికి బాగా ఎత్తినప్పుడు మర్చిపోవడం తగ్గించాలా. తర్వాత మనం ఇక్కడ ఇంక్రీజ్గా ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, అంటే సేంద్రియ ఎరువులు వాడడం ఏం చేయాలా అలవాటు చేసుకోవాలా. ఏముంది సేంద్రియ ఎరువులు అంటే పప్పు ఎరువు, గుడ్ మార్నింగ్, పప్పు ఎరువు, ఇంకా వనమామిడి, కుళ్ళిపోయిన పదార్థం దాన్ని వాడడం వల్ల ఇందులో సేంద్రియ పదార్థం జలసారం తర్వాత బొయ్య పొట్టు వేయడం, బోయస్తుంది అంటే జీవ ఎరువులు, జీవ ఉత్పత్తులు మన పంటలో ఉన్న వాడుతున్నాం కూడా జల గుణ వస్తుంది, బాగా వస్తే ఏరు కోసం బాగా జరుగుతుంది, ఎక్కువ